చెర్లంకటిపల్లి రెవెన్యూ గ్రామ పంచాయతీలో మా గ్రామ పంచాయతీ సర్పంచ్ గారికి జాతీయ ఉత్తమ అవార్డు వచ్చిందని చెప్పేసి ఈ మధ్యలో వివిధ దినపత్రికల్లో చూడడం జరిగింది. అయితే మా రెవెన్యూ పరిధి చెర్లంకటిపల్లి గ్రామంలో ఉన్నటువంటి గిడ్డంగులు గోదాములు ఏవైతే ఉన్నాయో ఎఫ్సిఐ గోదాములు, వాటిలో ఫిబ్రవరి 9 తారీఖు నాడు ఒక వ్యక్తి కరెంటు షాక్తో తగిలినట్టు ఒక స్టేట్మెంట్ అయితే చూసినాం. అందులో ఒకే శవానికి 3 రకాల పంచనామాలు చేసి, ఒకటి ప్రభుత్వ హాస్పిటల్లో చనిపోయినట్టు, రెండోది గ్రామ పంచాయతీ పరిధిలో చనిపోయినట్టు, మూడోది మార్గ మధ్యలో చచ్చిపోయినట్టు, ఇట్లా 3 రకాల పంచనామాలు చేసి క్రియేట్ చేసి అందులో క్రైమ్ నెంబర్లు కూడా తప్పు చేసి మా గ్రామ పంచాయతీ చెర్లంకపల్లిలో డెత్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. ఈ డెత్ సర్టిఫికేట్ ఇచ్చిన దాంట్లో నేను ఆర్టీఐ ద్వారా తీసుకుంటే గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు ఇక్కడ మాకు ఇచ్చిండు, సర్టిఫై చేసి ఇచ్చిండు. కానీ ఇక్కడ పోలీసు వాళ్ళు సర్టిఫై చేసినట్టు లేదు, ఇక్కడ సర్టిఫై చేసినట్టు లేదు. ఎందుకని అంటే వాళ్ళు ప్రభుత్వ హాస్పిటల్లో చచ్చిపోయినట్టు పంచనామా చేశారు. ఇది ప్రభుత్వ హాస్పిటల్లో చచ్చిపోయినట్టు పంచనామా చేసి ఇక్కడ సర్టిఫై చేయడం జరిగింది. మరి ప్రభుత్వ హాస్పిటల్లో చచ్చిపోయినట్టు చేస్తారు, మరి ఇక్కడ గ్రామ పంచాయతీ పరిధిలో చచ్చిపోయినట్టు చేస్తారు. ఇది ఏ రకంగా సాధ్యం? మళ్ళీ ఇంకొకటి, ఇది నేను తెర మీదకి తీసుకొచ్చిన తర్వాత నువ్వు ఇట్లా వేసుకోవారాబాయ్ అని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి ఎస్ఐ శివానందం గారు మళ్ళీ ఇంకో పంచనామా క్రియేట్ చేసిండు. ఇంకో పంచనామా ఏమని క్రియేట్ చేసిండు? మళ్ళీ ఇక్కడ చెర్లంకపల్లి గ్రామ పంచాయతీలో చచ్చిపోయినట్టు చేసి ఒకటి సర్టిఫై చేసి ఇచ్చిండు. ఇది ఎలా సాధ్యం? దీంట్లో పంచనామాలకు చూడడం, శివ పంచనామా అనేది విట్లాపూర్ గోదాములలో చనిపోయినటువంటి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులను పంచనామాలు చేశారు, పంచులుగా పెట్టారు, సాక్షులను పెట్టారు. ఇక్కడ ఈ గోదాములలో చనిపోయినటువంటి వ్యక్తి కాట్రు లక్ష్మి అలియాస్ లక్ష్మణ్. ఆయనకు ఒక బాబు, ఒక పాప, నిరుపేద కుటుంబం. వాళ్లకు అసలు ఇది నిజంగా జరిగిందా లేకపోతే ఏమైనా ఆడ ఇంకేమైనా జరిగిందా అనేది తెలుసుకోలేకపోయారు. ఈ గోదాములు ఎప్పుడు ఓపెన్ అయినాయి అంటే 1వ తారీఖు 7వ నెల 2022 సంవత్సరంలో ఓపెన్ అయినాయి. ఇవి ఓపెన్ అయిన తర్వాత ఫిబ్రవరి 9, 2023 సంవత్సరంలో ఈ సంఘటన జరిగింది. ఓపెన్ అయినాక ఇంత దుష్టకరంగా ఏంటంటే భావించేది ఏంటంటే ఇంత సెక్యూరిటీ లేకుండా ఈ విధంగా జరగడం చాలా బాధాకరం. ఈ 3 పంచనామాలను చూస్తూ ఉంటే నాకు ఏం అంటే అక్కడ ఏదో జరిగింది, ఈ విధంగా ఎందుకు జరిగింది అని చెప్పేసి నేను లేవనెత్తితే అప్పుడు ఉన్నటువంటి ఎస్ఐ గారు నా మీద ఒక 2 తప్పుడు కేసులు పెట్టించడం జరిగింది. తప్పుడు కేసులు పెట్టిండు. ఈ తప్పుడు కేసుల గురించి కూడా నేను అప్పుడు గౌరవ హైకోర్టుకు పోయి నేను 41 నోటీస్ తీసుకొచ్చుకున్న తర్వాత మళ్ళీ ఈ విషయం మాకు 41 వచ్చిందని తెలియగానే ఉటావుట్న మా ఇంటికి వచ్చి నోటీసులు అంటేసిండు. వాటి నోటీసులకు మేము రెస్పాండ్ అయ్యి పోలీస్ స్టేషన్ అటెండ్ అయినాం. పోలీస్ స్టేషన్ అటెండ్ అయితే అప్పుడు ఉన్నటువంటి ఎస్ఐ గారు ఏమన్నారంటే, బిడ్డానికి ఇవన్నీ మంచిది కాదు, ఇలా పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు, మంత్రి గారి హస్తం ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ నుండి అప్పుడు మాకు సిపి శ్వేతా మేడం గారు ఉండే. ఇక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ నుండి సిపి వరకు గౌరవ మంత్రి గారి ఆదేశాల ప్రకారం నీకు ప్రాణహాని ఉన్నది, నేను చెప్తున్నా, నువ్వు రాజకీయ సన్యాసం తీసుకో, నువ్వు రాజకీయం చేయకు, మంచిగా LLB చేసినావు కదా, వకాలత్ ప్రాక్టీస్ చేసుకో అని చెప్పిండు. అయ్యా సార్, ఎందుకని నన్ను ఇట్లా బెదిరిస్తురు? నేను ఉన్నట్టు చెప్తే తప్ప అది చెప్పొద్దా? మరి తప్పని చెప్పొద్దా అని చెప్పేసి అడిగితే, నాకు ఏం చేస్తావో తెలియదు కానీ ఈ ఎలక్షన్ డ్యూటీలో కూడా నేను ఇక్కడికి వెళ్ళి ట్రాన్స్ఫర్ అయితే కావచ్చు, నెక్స్ట్ వచ్చే ఎస్ఐ కూడా నువ్వే టార్గెట్. నువ్వు పోంగా లారీతోటి గుద్దుతారో, నేను సైకిల్ తోటి గుర్తారో, లేకపోతే రౌడీలు వచ్చి చంపుతారో, లేకపోతే BRS గుండాలు చంపుతారో, ఎవరు చంపుతారో తెలియదు కానీ మొత్తం ఏదైతే నిన్ను చంపుతారు. మళ్ళీ పిక్చర్లకు వచ్చేది మా సిపి గారి నుండి మా దగ్గర ఉన్నటువంటి స్టాఫ్ కానిస్టేబుల్ వరకు మేమే అటెండ్ అవుతాము, మేమే పంచనామా చేస్తాము, మాకు నచ్చిన విధంగా చేస్తాము. అప్పుడు మీరు ఏం చేయలేరు, అనవసరంగా నీ ప్రాణాలు కోల్పోతూ నీ కుటుంబం అనాథ అయిపోతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయ్యా ఎస్ఐ గారు, నేను అడుగుతా ఉన్నా, నేను చేసిన తప్పేంది? ఒక శవానికి 3 పంచనామాలు చేయడం మీరు తప్ప? అక్కడ ఉన్నటువంటి గోదాము ఓపెన్ అయిన తర్వాత అధికారికంగా జీతాలు వస్తాయి అందరికల్లా పనిచేసే వ్యక్తులకు. ఈయనకి జీతం వస్తుందా లేదా? ఒకవేళ వస్తే అతనికి నష్టపరిహారం కట్టించారా లేదా? ఎందుకని జరిగింది అనేది అడుగుతా ఉన్నా నేను. మరి ఇంకా అక్కడ ఇంకేమైనా జరిగిందా? దాని అందరికి మీరు సపోర్ట్ చేసిరా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఇది మా ఊరి గ్రామ ప్రజలకు ఎవరికి తెలియకుండా ఎన్నో చాలా సీక్రెట్గా గోప్యంగా చేసిరు. నాకు ఈ విషయం తెలిసిన తర్వాత నేను ప్రశ్నిస్తూ ఉంటే నా మీద పోలీస్ అధికారులు కానీ BRS గుండాలు కానీ రకరకాలుగా నన్ను బెదిరించడం జరిగింది. బెదిరిస్తే కూడా మొన్న రీసెంట్గా మొన్న రీసెంట్గా ఇది మన డిసెంబర్ 2 తారీఖు నాడు
నాకు ఒక నంబర్ నుండి ఫోన్ వచ్చింది. ఆ నంబరు ఒక నంబర్ నుండి నాకు ఫోన్ వచ్చింది. ఆ నంబర్ నుండి ఫోన్ వచ్చి ఏమన్నారంటే, బిడ్డ నేను హరీష్ రావుకు దగ్గర పర్సనల్ వ్యక్తిని నిన్ను కంపల్సరీ నువ్వు సారు నీ గురించి వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిండు వాని సంగతి చూసుకోరని చెప్పేసి నువ్వు జాగ్రత్తగా ఉండు, ఎందుకు అనవసరంగా ఏలు పెడుతున్నావు, నీకు ఏం అవసరము, ఎలక్షన్ ఏం అవసరము, ఏదేం అవసరం నేను అని చెప్పేసి నన్ను చాలా వల్గర్గా నేను ఒక డిప్రెషన్లో పోయేటట్టు నన్ను ఇబ్బంది పెట్టడం జరిగింది. సరే సార్ అని చెప్పేసి నేను ఫోన్ పెట్టేసుకున్నా. అంటే అయ్యా మంత్రి గారు, నీకు అసలు నా వల్ల జరిగిన అన్యాయం ఏంది, నీకు నా వల్ల, అయ్యా మంత్రి అంటే ఇప్పటి మంత్రి కాదు, మాజీ మంత్రి హరీష్ రావు గారు, అయ్యా హరీష్ రావు గారు నేను అడుగుతా ఉన్నా, నీకు నా వల్ల జరిగిన నష్టం ఏంది, అసలు నన్ను ఎందుకని చంపాలనుకుంటున్నావు, ఈ పోలీస్ యంత్రాంగాన్ని నా మీద ఎందుకు ప్రయోగిస్తా ఉన్నావు, నేను గత 4 సంవత్సరాల నుండి నా ఫోను వాడాలంటే భయం వేస్తుంది. పబ్లిక్లకు నేను ఒక ప్రజాప్రతినిధిగా ఒక ఉప సర్పంచ్ ఉన్నప్పుడు కూడా నేను పబ్లిక్ తోటి రిలేషన్షిప్లో లేకపోతున్నా. ఫోన్ ద్వారా నేను ఎవరితోటి మాట్లాడలేని పరిస్థితి. గత 4 సంవత్సరాల నుండి నా ఫోన్ రికార్డ్ చేస్తున్నా ఉన్నారు సిపి ఆఫీస్లో. ఎందుకని రికార్డ్ చేస్తా ఉన్నారు, అసలు ఏంది మీ ఉద్దేశం ఏంది, అసలు మీ టార్గెట్ ఏంది, ఏం చేస్తా అనుకుంటున్నాను నన్ను ఆయన క్లియర్ కట్గా ఒకటే విషయం చెప్పిండు, కంపల్సరీ నీకు థ్రెట్ ఉన్నది, మేము చంపేస్తామని చెప్పేసి. అంటే పోలీసు వాళ్ళ ద్వారా కాకపోతే మళ్ళీ ఆయన పర్సనల్ మనుషులట ఫోన్ చేసి టైంతో సహా చెప్తా 7:51 నిమిషానికి ఫోన్ చేసి బెదిరించి, నేను హరీష్ రావు పర్సనల్ వ్యక్తిని మాట్లాడుతున్నా, కంపల్సరీ నేను వేసేస్తామని చెప్పేసి చెప్పారు నాకు. ఆ నంబర్ ఉన్నది, ఆ మాట్లాడిన వాయిస్ రికార్డ్ ఉన్నది, అవన్నీ నేను బయట పెట్టలే. కానీ ఇప్పుడు ఇవన్నిటి విషయాల మీద మా గ్రామ పంచాయతీ జరిగిన అవకతవకలు కావచ్చు, ఇలాంటి సంఘటనలు కావచ్చు, ఇంకా చాలా బయటకు రాని విషయాలు ఉన్నాయి. వీటన్నిటిపైన కానిస్టేబుల్ నుండి సిపి వరకు, ఇంతకుముందు ఉన్న సిపి వరకు, ఎంఆర్ఓ నుండి కలెక్టర్ వరకు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, కొంతమంది అధికార దుర్వినియోగం చేసినటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నారో, నిధులు దుర్వినియోగం కావచ్చు, వాళ్ళ పవర్ను దురుద్దేశంతో ఏవైతే చేసిరో వారందరి పైన కొద్ది రోజులలో గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి, రాష్ట్ర ముఖ్యమంత్రి కలిసి వినతి పత్రం ఇస్తున్నాను. నా దగ్గర ఉన్నటువంటి 27 స్పైరల్ బైండింగ్ బుక్లు మొత్తం అందజేస్తున్నా అని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలంగాణ ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను.